సామాజిక యాత్ర అంటూ కూడా బీసీ సంబంధించి ఈరోజు బీజేపీ అండగా ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం చేసింది బీజేపీ పార్టీ. మనతో పాటు పురంధేశ్వరి ఉన్నారు, మాట్లాడారు. మరి ఎలా చూస్తారు ఈరోజు బీసీకి అధికారమే లక్ష్యంగా అంటూ కూడా ఈరోజు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిని బీజేపీ పార్టీ ప్రపోజ్ చేయబోతుందంటే ఏం చెప్తారు దీన్ని బట్టి? మేము ఆహ్వానిస్తామండి, మేము స్వాగతిస్తాం. ఎప్పుడు కూడా మేము వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. తెలంగాణలో కూడా మా ప్రధాని గారు వచ్చినటువంటి సందర్భంలో వారు స్వయంగా అనౌన్స్ చేశారు కనుక మేము వెనకాడే ప్రసక్తి లేదు దాని మీద. ఏంటి మేడం దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటారు? సదస్సు మీరు చూసినట్లయితే ఇది చైతన్య సదస్సు అంటే కేంద్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి కులాల వారికి బీసీలకు ఏమేం చేస్తుందో అవన్నీ కూడా తెలియజేసేటువంటి ఒక అవకాశం. అదే ఇవాళ లక్ష్మణ్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇవాళ అవే విషయాలు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరిమణులకి తెలియజేసినటువంటి నేపథ్యం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బీసీ కులాలని మోసం చేసిందో, బీసీ కార్పొరేషన్స్ ప్రతి ఒక్క ఉపకులానికి ఒక కార్పొరేషన్ అని చెప్పి పెట్టి ఇవాళ కనీసం ఆ కులాలకి సంబంధించి ఈ కార్పొరేషన్ కనీసం కూర్చోటానికి కుర్చీ లేదు, అక్కడ పెట్టుకోవటానికి బల్ల లేదు, పైసా వారికి కేటాయించలేదు. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని మోసం చేస్తుందో ఈ విషయాలు కూడా వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేడం ఎలా చూస్తారంటారు? పొత్తు అంశం అనేది ప్రధానంగా మీ పార్టీలో చర్చకు వచ్చిందని మెజారిటీ పీపుల్ పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు నాయకులు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు మేడం? అది సాధారణంగా కార్యకర్తల మనోభావాల్ని వాటన్నిటిని వినడం, వాటన్నిటిని మేము తీసుకోవడం అనేది మేము చేసేటువంటి కార్యక్రమం. గడిచిన 2-3 రోజులుగా కార్యకర్తలందరితో మాట్లాడి వారి మనోభావాల్ని మేము తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటిని క్రోడీకరించి మేము పైకి పంపిస్తాము. అక్కడ నిర్ణయం పొత్తుల మీద నిర్ణయం వాళ్ళు తీస్తారు.